నేను ఈ విధంగా బ్రతుకున్నానంటే ఈ దినం ఉన్నానంటే దైవజీవుల యొక్క ప్రార్థన, కృప, దేవజనుల ప్రార్థన, జీవనంలో సంఘం ప్రార్థించట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నేను దేవుని నమ్మినప్పటి నుండి యేసయ్య గారి ద్వారా ప్రార్థన తీసుకున్నాను. 90 ఏళ్ళలో దేవుని ఎరిగిన, అంతకుముందు ఎరిగిన కానీ దేవుని అంటే పట్టించిన వారు కాదు. దేవుని నమ్మిన వారందరూ నేను ఉద్దేశించేవాడిని. ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని మా కుమారుని పట్ల ఆ సమయంలో దేవుడు నమ్మకం జరిగింది. 90 ఏళ్ళ వయసు ద్వారా మా కుటుంబం అంతా బాధ్యత తీసుకున్నాం. అప్పటి నుండి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు తప్ప ఎక్కడ నెమ్మది లేదు. కుటుంబం నెమ్మది లేదు, బంధువుల మధ్య నెమ్మది లేదు. ఆయన దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు వస్తాయని చెప్పినాడు. ఆయనను ధైర్యం అని చెప్పినట్టు ఏదైనప్పటికీ కూడా యేసు నమ్మిన బిడ్డలకు సిగ్గుపరచనీయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మిన తర్వాత విశ్వాసము నాకు కలిగి ఉండాలి. ఆ రీతిగా దేవుడు నన్ను నడిపించిన విధానం బట్టి స్తోత్రం. ఈ మధ్యకాలంలో గత సంవత్సరంలో 6 నవంబర్ 6 తారీఖు నాడు మామూలుగా ఉన్నాను. మా చిన్న కొడులు ప్రెగ్నెన్సీ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ ఆ దినము మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ అంతా ఉండవలసి ఉన్నాం. నవంబర్ 6 తారీఖు నాడు గత సంవత్సరంలో నవంబర్ 6 తారీఖు నాడు ఇంట్లో మామూలుగా పడుకున్నాను. రాత్రి 9 అయిపోయింది, 10 వస్తుంటే నేను పడుకున్నాము. ఆ మంచిగా ఉన్నాను దేవుని నామంలో. కానీ 10 గంటలకు లేచి ఉంటే నేను చెయ్యి పైకి లేవట్లేదు, కాళ్ళు పైకి లేవట్లేదు, చెయ్యి లేవట్లేదు. నాకు ఎలాంటి డిసిజన్ ఏమి లేదు. మంచిగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను దేవుని నామం. కానీ చెయ్యి పైకి లేవట్లేదు, లేవట్లేదు. వెంటనే అక్కడ నా పిల్లలతో తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఆ సమయంలో దేవుని కృప చేత ఆ ప్రాంతం ఉన్నది కాబట్టి బతకగలిగాను. దేవుని కృప లేకపోతే ఎక్కడో ఉండేవాడిని. సమయము వాటిలోకి పోయింది, ఏం జరిగింది. కానీ కృప చేత ఆ సమయంలో ఉండడం జరిగింది. వెంటనే వాటికి ఆ రాత్రి అడ్మిట్ చేశాడు. హాస్పిటల్ 10 రోజులు ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆయన కృప చేత జీవిస్తున్న కనుక ఆయన నమ్మిన తర్వాత ఆయన ఎందుకు విశ్వాసం నమ్మకం కలిగి ఉంటే దేవుడు సాయం చేస్తాడు. మనం శ్రమ వైపు పుట్టకూడదు. శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మన బంధువుల శత్రువులు, మన పక్కవారి శత్రువులు. ఏదైనప్పుడు కూడా యేసునామంలో జయించాలంటే నిందలు, అపనిందలు కలిగినప్పుడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటాం. దేవుడు నమ్మిన తర్వాత ఈ శ్రమలు కూడా, కానీ శ్రమలు మన కీడు మేలుగా మారుతాయి. నా జీవితంలో ప్రతిదీ కీడే. దేవుడు ఆ కీడును మేలుగా మార్చిన దేవుడు. హల్లెలూయా. అని దేవుడు ఉన్నాడంటే ఆయన మేలు చేశాడు కదా, కీడు కనిపించాడు, మేలు చేస్తేనే ఇద్దరి క్రియలో పడ్డానంటే చూపించాడు. కాబట్టి ఆ దినము ఆ సమయం లేకపోతే నేను జీవితం కాదు, మరణానికి దగ్గర ఉండేవాడిని. దేవుడు ఆ సమయంలో కృప చేత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ 10 రోజులు హాస్పిటల్ ఉన్నాను. ప్రతి విషయంలో దేవుడు సకాలంలో నెమ్మదిగా అన్ని మీకు తెలిసి మెట్లో అందించండి, అన్ని అన్నీ చేశారు. రిజల్ట్ ఏమి లేదు. హల్లెలూయా. నార్మల్ వచ్చింది రిజల్ట్. ఎందుకంటే ఆయనను నమ్మకం ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నా, యథార్థత నిజము అని కలిగి ఉన్నప్పుడు దేవుడు సాయం చేస్తాడు. అందుకే కీర్తన 37 నమ్మకం కలిగి ఉండాలి. ఆయన మార్గాన్ని అప్పచెప్పాలి. కీర్తన 25లో బాగా వేయాలి, విశ్వాసం ఉండాలి. కాబట్టి విశ్వాసము, బాణము, నమ్మకం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ సాక్ష్యం ఏంటంటే కేవలం కృప చేస్తాడు. కృప అంటే ఏంటిది? కృప అంటే మరి అంటాం. కృప అంటే ఏంటంటే నీ వల్ల, నా వల్ల కానిది, మన వల్ల కానిది ఆయన వల్ల అవుతుంది. అదే కృప. ఆ కృప కలిగి ఉన్నానికి దినం ఈ విధంగా చెప్పగలిగాను. కాబట్టి ఎవరు చేసిన మీరేది. ఈ మధ్యకాలంలో నాకు దైవసేవలు చాలా పరిచయం అవుతున్నాను. ఎందుకంటే నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆయన అన్ని చిరుకుపోయేదా మరి మన అడ్వకేట్ ఉండాలి కదా. ఆయన కృప చేత మరి క్రైస్తవులు ఎక్కువ నన్ను సంప్రదిస్తుంటారు, వాళ్ళ సమస్యలు దేవుడు నామములో తీర్చుతుంటారు.
నెమ్మదిగా ప్రశాంతంగా వాతావరణం. ఈ రీతిగా దేవుడు నన్ను ఈ విధిగా అంచెలంచెలుగా దేవునెత్తి ఈ రీతి వచ్చాడు. కాబట్టి ఈ సాక్ష్యం నేను కృపచేత జీవిస్తున్నాను. నా కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు కూడా, ఏమొచ్చినప్పుడు కూడా దేవుడు కాపాడుతున్నాడు.